जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल కాంపిటిటివ్ वाला అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము మిషన్ 2026లో కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 7 వీడియో డిస్కస్ చేసుకుందాం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఫ్రెండ్స్, ఈరోజు మనము కోడింగ్ డీకోడింగ్లో మనం అలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. డిఫరెంట్ లాజిక్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నా. అలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా. ఫ్రెండ్స్ చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియోని ఆఫ్ చేసి ప్లేలిస్ట్ ఉంటుంది మిషన్ 2026, ఆ ప్లేలిస్ట్ చూడండి. స్టార్టింగ్ నుండి బేసిక్స్ నుండి కవర్ చేసిన ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు. ఫ్రెండ్స్, నేను మీకు ఒక 1 or 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తున్నా కదా. ఆ హోంవర్క్ని మీరు నాకు తెలియాలంటే మీరు క్వశ్చన్ నెంబర్ రాస్తా, ఆ క్వశ్చన్ నెంబర్కి ఆన్సర్ ఇదే అని నాకు చెప్పండి. లేకుంటే నాకు అర్థం కాదు. అందుకే మీరు క్వశ్చన్ నెంబర్తో నాకు ఆన్సర్ని ఈ ఆన్సర్ అని నాకు కామెంట్లో తెలపండి. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి, టార్గెట్ కోడెడ్ విత్ 26, ఫస్ట్ కోడెడ్ విత్ 36, ఓన్లీని ఏం కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్ చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏమి, ప్లేస్ వాల్యూ రాసుకోవాలి. టీ అంటే ఎంత 20, ఏ అంటే 1, ఆర్ అంటే 18, జీ అంటే 7, ఈ అంటే 5, టీ అంటే 20. చాలామంది ఏం ఆలోచిస్తారంటే దీన్ని సమ్ చేస్తారు. ఫస్ట్ మనం బేసిక్గా నువ్వు కానీ నేను కానీ ఏం చేస్తాం, సమ్ చేస్తాం. సమ్ చేస్తే 26 వస్తుందా, రాదు. సమ్ ది లాజిక్ ఆన్సర్. తర్వాత ఆపోజిట్ చూస్తాం, అంటే రివర్స్ ఆర్డర్లో ఆపోజిట్ చూస్తాం. టీకి ఆపోజిట్ ఏమండి, జీ. జీ ఇక్కడ ఏకి అంటే 26, ఇక్కడ 26, ఇది లేదు. ఆపోజిట్ మరి లేదు. నెక్స్ట్ లాజిక్ ఏం గుర్తు రావాలంటే మీకు ఇక్కడ చూసుకోండి, డిజిటల్ సమ్ చూసుకుందాం. ఇది కొత్త లాజిక్, న్యూ లాజిక్. ఏమి, డిజిటల్ సమ్. ఏ సమ్, డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే డిజిటల్గా అంటే క్యాలిక్యులేటర్లో కొట్టేది కాదు ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ అంటే మీరు చూసుకోండి. ఇప్పుడు 20 కదా, మనము 2ని ఒకసారి అడిషన్ చేయాలి, 0ని ఒకసారి అడిషన్ చేయాలి. ఇప్పుడు 1 అలాగే రాసుకోండి. 1 సింగిల్ డిజిట్ ఉంది ఒకేసారి. అలాగే ఇప్పుడు 18 డబల్ డిజిట్ ఉంది కదా, 1ని ఒకసారి 8ని ఒకసారి అడిషన్ చేయాలి. 1 + 8. తర్వాత 7 సింగిల్ డిజిట్ అలాగే రాసుకుంటాం. 5 సేమ్. 20 అంటే 2ని 0ని మరి యాడ్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, 2 + 0 2నే, 2 + 1 ఎంత 3, 3 + 1 ఎంత 4, 4 + 8 ఎంత 12, 12 + 7 ఎంత 19, 19 + 5 ఎంత 24, 24 + 2 ఎంత 26. వచ్చింది లేదండి ఆన్సర్. మన లాజిక్ ఏమి, డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే 2 డిజిట్స్ ఉన్న నంబర్ని సింగిల్ డిజిట్గా అడిషన్ చేస్తాం. ఏమి, 2 డిజిట్ ఉన్న నంబర్ని సింగిల్ డిజిట్గా అడిషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 31, 3ని ఒకసారి 1ని ఒకసారి యాడ్ చేస్తే 4 వస్తుంది. దాన్ని డిజిటల్ సమ్ అంటారు. అలాగా. ఇప్పుడు ఫస్ట్కు చూసుకోండి. ఫస్ట్ ఎఫ్ అంటే ఎంత 6, ఐ అంటే ఎంత 9, ఆర్ అంటే ఎంత 18, ఎస్ అంటే ఎంత 19, టీ అంటే 20. చూసుకోండి, నేను మీకు ఇలా రాయకుండా సాల్వ్ చేస్తా. 6 + 9 ఎంత 15, 15 + 1 ఎంత 16, 16 + 8 ఎంత 24, 24 + 1 ఎంత 25, 25 + 9 ఎంత 34, 34 + 2 ఎంత 36, 36 + 0 ఎంత 36. చూసుకోండి, చాలామంది ఏంటి బ్రో ఒక్కొక్క లెటర్ని అడిషన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అన్నారు అనుకుంటారు. బట్ టార్గెట్కి ఎంతైతే టైం పెట్టిందో దాంట్లో 0.01%లో నేను ఫస్ట్కి సాల్వ్ చేసేస్తాను. ఎందుకు అంత స్పీడ్ అంటే మనము ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ క్యాలిక్యులేషన్ స్పీడ్ వస్తుంది. అలాగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఆర్ అంటే డిజిటల్ సమ్. ఇప్పుడు చాలామంది బేసిక్తో ఏమో సమ్ చేస్తే 36 రాదు, ఆపోజిట్ లేదు. తర్వాత ఏ లాజిక్ ఉంటుందంటే 100కి 90% డిజిటల్ సమ్మే ఆలోచించండి.
6 9 15, 15 + 1 16, 16 + 8 24, 24 + 1 ఎంత 25, 25 + 9 ఎంత 34, 34 + 2 ఎంత 36 వచ్చేసింది. ఇప్పుడు ఓన్లీ ఓ అంటే ఎంత అండి 15. ఇది ఏం బ్రో నువ్వు నంబర్లు రాస్తున్నంటే బ్రో ఇవి నంబర్లు కాదు, ప్లేస్ వాల్యూ, ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ, ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఇవి. ఓ అంటే 15, ఎన్ అంటే 14, ఐ అంటే 9, వై అంటే 25. ఇప్పుడు చూసుకోండి 15 ఉంది, ఇది డబల్ డిజిట్ ఉన్న నంబర్ని మనం ఏం చేయాలి 2 times అడిషన్ చేయాలి. ఒకసారి 1ని, ఒకసారి 5ని, ఒకసారి 5ని, ఒకసారి 1ని. 1 + 5 + 1 + 4 + 9 + 2 + 5. చూసుకోండి 1 + 5 ఎంత 6, 6 + 1 ఎంత 7, 7 + 4 ఎంత 11, 11 + 9 ఎంత 20, 20 + 2 ఎంత 22, 22 + 5 ఎంత 27. మన ఆన్సర్ ఏమవుతుంది 27 అవుతుంది. ఇంకోసారి చూసుకుందాం. 1 + 5 ఎంత 6, 6 + 1 ఎంత 7, 7 + 4 ఎంత 11, 11 + 9 ఎంత 20, 20 + 2 ఎంత 22, 22 + 5 ఎంత 27. ఫైనల్గా మన ఆన్సర్ ఏమి 27. దీని లాజిక్ ఏమి డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే ఏమంటే 2 digits ఉన్న నంబర్ కాస్త 1 digitగా మనం మార్చాము. అది 1 digitగా ఎలా మార్చామంటే ఇప్పుడు 2 digits ఉంది కదా 31 ఉంది, దీన్ని సింగిల్ డిజిట్లో మార్చాలి అంటే 3ని 1ని అడిషన్ చేసి దీన్ని సింగిల్ డిజిట్లో మార్చాం. అలాగే 43 ఉంది, దీన్ని సింగిల్ డిజిట్లో మార్చాలి, దీన్ని డిజిటల్ సమ్ చేస్తాం. 4 + 3 ఎంత 7. అలాగా దీన్ని డిజిటల్ సమ్ అని మనం అంటాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ చాలా 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 డిఫరెంట్ లాజిక్. ఇంతవరకు ఈ క్వశ్చన్కి లాజిక్ మీరు ఎవరు చెప్పి ఉండరు, ఎక్కడ చూసి ఉండరు. చూసుకోండి, జిప్ ఈస్ కోడెడ్ విత్ 198 అండ్ జాప్ కోడెడ్ విత్ 246. మ్యాప్ని ఏం రాసుకోవచ్చు అని వీడి క్వశ్చన్. తెలుగులో జిప్ అనే పదం 198తో కోడెడ్ ఉంది, రాయబడుతుంది. జాప్ అనే పదము 246 రాయబడుతుంది. అలాంటిటప్పుడు మ్యాప్ని ఏం రాసుకోవచ్చని వీడి క్వశ్చన్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. చూసుకోండి, లాజిక్ చూసుకోండి. 198 అంటే ఆల్మోస్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ 3 letters ఉన్నాయి, ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఉంది, పెద్ద నెంబర్ ఉంది, ఏ నెంబర్ ఉంది పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ చిన్న ఇక్కడ 3 letters ఉన్నాయి, ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు 100కి 90% ఏం చేస్తాం మల్టిప్లికేషన్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. ఆ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ లాజిక్ చెప్తాం. చూసుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే జెడ్కి ప్లేస్ వాల్యూ చూసుకోండి. జెడ్ అంటే 26, ఐ అంటే 9, పి అంటే 16. తర్వాత ఏం చేయండి అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ చెప్పి తర్వాత లాజిక్ చెప్తా. ఫస్ట్ 26 అంటే జెడ్కి ఆపోజిట్ ఏమి ఏ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 1. అలాగే ఐ అంటే ఐకి ఆపోజిట్ ఏమి ఆర్, ఇండియన్ రైల్వేస్, ఆర్ అంటే 18. పి కల్పన, పీకి ఆపోజిట్ ఏమి కే అంటే 11. ఇప్పుడు నేను దీన్ని సమ్ చేస్తా. 1 + 18 ఎంత అండి 19, 19 + 11 ఎంత 30. నాకు ఇక్కడ 8 రావాలి. 8 రావాలంటే ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 + 3 చేస్తా. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది 33 వస్తుంది. ఇక్కడ నాకు 8 రావాలి. 8 రావాలంటే 3 టేబుల్తో ఒక నెంబర్ని మల్టిపుల్ చేస్తే 8 రావాలి. ఏది వస్తుందో చూసుకోండి. 2 3 × 6 రాదు, 4 × 8 2తో వస్తుంది. చూసుకోండి ఒకసారి. 2 4 రైట్, రాంగ్, 2తో రాదు, 3తో రాదు, 4తో రాదు, 5తో రాదు, 6తో. 6 3 = 18. ఇక్కడ క్యారీ 1. 6 3 = 18 + 9
198. ఎలాగ బ్రో ఇక్కడ 6 ఎందుకంటే చూసుకోండి, నేను ఆలోచించే విధానంలో, ఇది ఆలోచించే విధానం ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ ల్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ వాచ్ మై వీడియోస్ రెగ్యులర్లీ. దిస్ కైండ్ ఆఫ్ లాజిక్స్ మీకు దొరుకుతాయి. చూసుకోండి ఎలాగంటే ఈ 6 ఎక్కడి నుండి వచ్చి బ్రో, ఈ 6 ఇక్కడ ఇచ్చాడంటే దేందో ఒక లాజిక్ ఉంటుంది, మీరు ఆలోచించాలి. ఆ లాజిక్ మరి చెప్తా. ఏమంటే 1 2 3 ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్ని డబల్ చేస్తారు. డబల్ చేసి 3 లెటర్స్ డబల్ చేసి ఎంత వస్తుంది? 6 అవుతుంది. 6తో మల్టిపుల్ చేస్తాడు. లాజిక్ ఏమి ఇక్కడ? మన లాజిక్ ఇంపార్టెంట్. లాజిక్ ఏమండి? లాజిక్ ఈజ్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు ఏం బ్రో నువ్వు రైటింగే బాగా రావు అంటే నేను మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మీకు ఏమి ఇబ్బంది లేకుండా నోట్స్లో క్లియర్గా లాజిక్ అనేది ఇస్తా. సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ, రివర్స్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూని సమ్ చేయాలి, ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ ఇంటూ డబల్ ఆఫ్ ది లెటర్స్. చూసుకోండి, ఫస్ట్ సమ్ ఆఫ్ ది రివర్స్ ఆర్డర్ని సమ్ చేసినాను. ఎంత వచ్చింది? 30 వచ్చింది. అండ్ తర్వాత ఏం చేసినారు? ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఇంటూ డబల్ ఆఫ్ ది లెటర్స్ 1 2 3 డబల్ 6. అలాగా లాజిక్ ఏమి? రివర్స్ ఆర్డర్ సమ్ ప్లస్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ డబల్ ఆఫ్ లెటర్స్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు ఈ లాజిక్ ఎక్కడైతే దొరికిందో మీరు ఇప్పటివరకు ఈ లాజిక్ మీరు ఎవరైనా చెప్పారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో? ఒక్కసారి ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఈ లాజిక్ మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? సెకండ్ క్వశ్చన్ ఇది, క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్కి ఇలాంటి లాజిక్ మరి ఉంటుందని ఎవరైనా చెప్పారా? ఎస్, ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్లో అడగడం జరిగింది. దేంట్లో? ఎస్ఎస్సి సిజిఎల్లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్కి లాజిక్ మా దగ్గర లభిస్తాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ప్లీజ్ కామెంట్ తెలపండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాప్ జాప్ ఫస్ట్ ఏం చేయాలి? మనము ప్లేస్ వాల్యూని రాసుకోవాలి రివర్స్ ఆర్డర్లో. జెడ్ అంటే 1, ఏ అంటే జెడ్ అంటే 26, పీకి ఆపోజిట్ ఏమి 11 కల్పన. తర్వాత ఏం చేయాలి? అడిషన్ చేయాలి. 26 ప్లస్ 1 ఎంత? 27. 27 ప్లస్ 11 ఎంత అండి? 38. తర్వాత జాబ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 ప్లస్ 3 అంటే 41 అవుతుంది. తర్వాత ఏం చేయాలి? డబల్ ఆఫ్ ది లెటర్స్ ఏం చేయాలి? డబల్ ఆఫ్ ది ఇంటూ డబల్ ఆఫ్ ది లెటర్స్ 1 2 3 ఉన్నాయి. 3కి డబల్ ఏమి? 6. ఇప్పుడు చూసుకోండి, 6 1 జా 6, 6 4 జా 24. వచ్చిందా లేదండి? వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యాప్కి MAP మ్యాప్కి ఏ నెంబర్ కోడెడ్ అవుతుందో ఆన్సర్ కామెంట్లో తెలపండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ ఆన్సర్ మ్యాప్కి ఏమో కామెంట్లో తెలపండి. మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు మరి ఇలాగే చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీరు ఎక్కడ దొరకదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసుకోండి. వర్క్ని ఈ నెంబర్ రాసుకోవచ్చట, దెన్ లవ్ని ఏం రాసుకోవచ్చు అని వీడియో క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మీరు నా వీడియోస్ సారీ ఇప్పుడు దాకా మీరు 6 వీడియోస్ చూసి మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వితిన్ సెకండ్స్లో పెడతారనుకుంటున్నా. పెట్టేస్తారు. చూసుకోండి, ఇలాగా చూసుకోండి, పెట్టేస్తారు. మీరు కామెంట్లో నేను చెప్పకముందే మీరు కామెంట్లో రాసి ఉంటారు, మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. చూసుకోండి ఎలాగంటే డబ్ల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఎంత? 23. 23కి ఆపోజిట్ ఏమి? 4. 23. డబ్ల్యూ అంటే లాస్ట్ వీడియోలో మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందామా? ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్ మేము సాల్వ్ చేసుకున్నాం అన్నట్లు ఉంది నాకు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి, క్వశ్చన్ నెంబర్ 3. సూపర్ని
79 రాసుకోవచ్చు అంట, సుప్రీంని 92 రాసుకోవచ్చు అంట, లేబర్ని ఏం రాసుకోవచ్చు అని వీడి క్వశ్చన్. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ లెటర్స్ 5 ఉన్నాయి, ఇక్కడ నెంబర్ మరి ఆల్మోస్ట్ నియరెస్ట్ నెంబర్ ఉంది. ఏ నెంబర్ ఉంది? నియరెస్ట్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 100కి 90% చెప్పచ్చు అడిషన్ లాజిక్ ఉంటుందని. అడిషన్ అంటే సమ్ లాజిక్ ఉంటుందని 90% చెప్పచ్చు. చూసుకుందాం ఇప్పుడు. ఎస్ అంటే ఎంత? ప్లేస్ వాల్యూ 9, యూ అంటే 21, పి అంటే 16, ఈ అంటే 5, ఆర్ అంటే 18. ఇప్పుడు చూసుకోండి, 19 + 21 ఎంత అండి? 40. 40 + 16 ఎంత అండి? 56. 56 5 ఎంత అండి? 61. 61 + 8 ఎంత అండి? 79. ఇక లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్. ఈజీ లాజిక్, చెప్పింట ఎన్నోసార్లు ఇది. సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ. సేమ్ ఇప్పుడు సుప్రీంకి చూసుకున్నాం. ఎస్ అంటే 19, యూ అంటే 21, పి అంటే 16, ఆర్ అంటే 18, ఎం అంటే 13, ఈ అంటే 5. 19 + 21 ఎంత అండి? 40. 40 + 16 ఎంత అండి? 56. 56 + 18 ఎంత అండి? 14. 74. 74 + 13 ఎంత అండి? 8. 88 + 5 ఎంత అండి? 93. ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఉండొచ్చు. ఇది ఇప్పుడు లేబర్కి చూసుకోండి, లేబర్కి సాల్వ్ చేసుకుందాం. లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్. లేబర్ ఎల్ అంటే 12, ఏ అంటే 1, బి అంటే 2, ఓ అంటే 15, యూ అంటే 21, ఆర్ అంటే 18. 13 + 2 15, 15 + 15 30, 30 + 21 51, 51 + 18 ఎంత? 9, 69. ఎంత? దీనికి లేబర్ ఏ నెంబర్తో కోడెడ్ అవుతుంది? 69తో కోడెడ్ అవుతుంది. లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ. ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ని ఫాలో చేసుకోండి. మీకు నోట్స్ కావాలంటే నేను మా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా. వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఎక్కడ లభిస్తుంది బ్రో అంటే, మీరు డిస్క్రిప్షన్లో వెళ్తే, యూట్యూబ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో వెళ్తే మీకు వాట్సాప్ కమ్యూనిటీ అండ్ ఇన్స్టా పేజ్ లభిస్తుంది. ఇన్స్టాలో వెళ్ళి మరి పేజ్ని ఫాలో చేసుకోండి, అప్డేట్స్ దొరుకుతాయి అక్కడ. చూసుకోండి, ఇలాంటి నోట్స్ మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ లభిస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.